శివం కేశవం కీర్తించే కార్తీకం శివపూజతో మారెడు పరవశిస్తుంది. కేశవుడి ఆరాధనతో తులసి పులకరిస్తుంది. అభిషేకాలతో హరుడు, అర్చనలతో శ్రీధరుడు. కార్తీకమంతా హరిహరాత్మకమే. ఈ నెలంతా ఇద్దరిదే వైభవం. అంతేనా, ఈ మాసంలో వెలిగించే దీపాలు అనంత కాంతులుగా వెదజల్లుతాయి. చేసే దానాలు అక్షయ ఫలితాన్నిస్తాయి. అందుకే నా కార్తీక సమో మాసః అంటుంది స్కాంద పురాణం. కార్తీక మాసాన్ని మించిన నెల లేదని దీని అర్థం. కార్తీక మాసం ఆధ్యాత్మిక సాధనకు ఆలహన. కార్తీక మాసం రాకతో దేశవ్యాప్తంగా ఆధ్యాత్మికత కొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంటుంది. ఈ నెలలో ప్రతిరోజు పర్వమే, ప్రతి తిథి పవిత్రమే. కార్తీక మాసానికి కౌముది మాసం అని పేరు. కౌముది అంటే వెన్నెల. శరత్తు మహత్తులో వినీలాకాశం నిర్మలంగా బాసిల్లుతూ ఉంటుంది. గగన వీధిలో చంద్రబింబం నిర్మలంగా ప్రకాశిస్తుంది. పున్నమి నాటికి వెన్నెల పువ్వులా కాస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడు కృతిక నక్షత్రానికి సమీపంగా సంచరిస్తాడు. అందుకే ఈ నెలకు కార్తీకం అనే పేరు వచ్చింది. కార్తీకం మొదలైనప్పటి నుంచి ఇంటి ముందు దీపాలు